ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే ఓఎస్ఎం నుంచి ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ డేటా నుంచి మనము డేటాని ఎలాగా QGISలో ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము QGIS ఓపెన్ చేసుకుందాం. సో QGIS ఓపెన్ చేసుకొని ఫస్ట్ మనం ఏం చేయాలనంటే ఒక ప్లగ్ఇన్ యాడ్ చేసుకోవాలి. ఓఎస్ఎం మనకి యాడ్ చేసుకోవాలి అని అంటే ఓఎస్ఎం డేటాని మనం ప్లగ్ఇన్ యాడ్ చేయాలి. సో దానికి మనం ఏం చేయాలంటే క్విక్ మ్యాప్ సర్వీసెస్ అని ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. ఇక్కడ క్విక్ మ్యాప్ సర్వీసెస్ చూడండి, దీన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వెబ్ క్విక్ మ్యాప్ సర్వీసెస్ ఓఎస్ఎం అండ్ ఇది ఓఎస్ఎం స్టాండర్డ్. సో ఇంతకుముందు మనకి అది క్విక్ మ్యాప్ సర్వీసెస్ ఉండదు. ఇప్పుడు మనం ప్లగ్ఇన్ యాడ్ చేసిన తర్వాత ఇది మనకి కంప్లీట్గా వరల్డ్ మొత్తం యాడ్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక శాంపుల్ ఏరియా, ఏదన్నా ఒక చిన్న ఏరియా తీసుకుందాం. సో ఇది ఒక చిన్న బౌండరీ ఉంది మన దగ్గర. ఓకే, సో ఈ ఏరియాకి సంబంధించిన డేటాని, ఇది ఓఎస్ఎం డేటా, ఇది మనకి యాక్చువల్లీ దీన్ని మనం ఓన్లీ బ్యాక్ ఎండ్లో మాత్రమే యూజ్ చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ రోడ్స్ డేటా అంతా ఉంటుంది. సో ఈ డేటాని మనం ఎలాగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో దీనికి ఏం చేయాలంటే మనం ఇంకో ప్లగ్ఇన్ వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మేము ప్లగ్ఇన్స్లోకి వచ్చి ఇక్కడ ఓఎస్ఎం అనండి, ఓఎస్ఎం డౌన్లోడర్ అనే ఒక ప్లగ్ఇన్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేయాలి. క్లోజ్, ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఇది ఓఎస్ఎం డౌన్లోడర్ మనకి. ఓకే, ఇది ప్లగ్ఇన్ అనమాట. సో ఈ టూల్ యాడ్ అవుతుంది ఇక్కడ మనకి. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ క్రాస్ హెయిర్ వస్తుంది. సో మనకి ఎంత ఏరియా కావాలి అనేది మనం ఒక రెక్టాంగిల్ మనం డ్రా చేయాలి ఓఎస్ఎం పైన. ఓకే, డ్రా చేసినప్పుడు మనం దానికి సంబంధించిన కోఆర్డినేట్స్ వస్తుంది. సో మనం ఎక్కడ సేవ్ చేసుకోవాలి అనేది మనం లొకేషన్ ఇచ్చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను టెస్ట్ డేటా అని ఒక సేవ్ ఫైల్ నేమ్ క్రియేట్ చేస్తాను. సేవ్ అనండి అండ్ ఓకే. సో ఇక్కడ మనకి ప్రాసెస్ చూపిస్తుంది పైన, డన్. సో మనకి డేటా అనేది సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, ఒక్కసారి మనం ఇది చూడండి, డి టెంప్లో ఇది మనం క్రియేట్ చేసిన ఓఎస్ఎం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని మనం దీంట్లోకి యాడ్ చేసుకుందాం QGISలోకి. ఎలాగా? సో మళ్ళీ మన ఫోల్డర్ ఎక్కడైతే మనం సేవ్ చేసామో అక్కడికి వచ్చి టెస్ట్ ఓఎస్ఎం ఉంది కదా, ఇక్కడ చూడండి లైన్స్. సో ఈ డేటాని అది ఎక్స్ట్రాక్ట్ చేసింది. సో ఇక్కడ మనకి అది యాడ్ సెలెక్టెడ్ లేయర్ టు పాలిగాన్ అనేసి. ఓకే ఓకే, సో ఇది మనకి మెయిన్, ఇది ఆఫ్ చేసేయండి. ఇప్పుడు చూడండి, సో కలర్ మార్చేద్దాం. సో ఈ డేటా అనేది ఇప్పుడు మనకి ఓఎస్ఎం నుంచి మనకి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసింది. ఓకే, ఇప్పుడు చూడండి పాయింట్స్ చూడండి, రైట్ క్లిక్ చేసి మనకు ఒకసారి అట్రిబ్యూట్ చూడండి. సో మనకి ఇక్కడ నేమ్స్ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. ఓకే, అలాగే మనకి ఈ రోడ్స్ లైన్స్ వచ్చేసినాయి. ఓకే, సో ఇదొక మల్టీ స్ట్రింగ్ లైన్ వచ్చింది ఒకటి. ఓకే, సో మనకి ఈ మనం చూస్ చేసుకున్న స్క్రీన్లో మనకి ఏమేమి ఫీచర్స్ అయితే ఉన్నాయో అన్ని ఫీచర్స్ని ఇది మనకి డౌన్లోడ్ చేసేస్తుంది. ఓకే, సో సింపుల్గా ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ టు షేప్ ఫైల్, సేవ్ యాజ్. ఇక్కడ మనం షేప్ ఫైల్ కింద కానీ లేకపోతే GIS మన ఫార్మాట్ని బట్టి. ఓకే, సో పాయింట్ సేవ్. ఓకే ఓకే, డన్. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా ఈ ఓఎస్ఎం డేటాని మనం ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరిగిపోయింది, ఎక్స్పోర్ట్ చేసుకోవడం కూడా జరిగిపోయింది అనమాట. సో ఈ విధంగా మనము ఈ అన్రీడబుల్ డేటాని మనము రీడబుల్ డేటా కింద కన్వర్ట్ చేసుకొని మనం డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇలాగ ప్రతి లేయర్ని మనము ఎక్స్పోర్ట్ చేసేసుకోవడమే ఇక్కడ నుంచి డైరెక్ట్గా షేప్ ఫైల్కి. ఓకే, సో ఇలా చేయడం వల్ల మనకి చాలా టైం అనేది
సేవ్ అయితే అవుతుంది, ఒకవేళ మనం ఏదైనా ఎగ్జిస్టింగ్ డేటాని యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఓకే, హోప్ మీకు ఈ ఎపిసోడ్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.